శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెలలో ప్రత్యేకంగా స్త్రీలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒక్కమారు మనం పరీక్షించినట్టయితే సూర్యుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. కుజుడు 20వ తారీఖు వరకు మేషరాశిలో ఉంటున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక బుధుడు 22వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటూ తదనంతరం కర్కాటక రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. గురువు 2వ తారీఖున ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 8వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. మీనరాశి వారికి జూన్ మాసంలో ప్రత్యేకంగా స్త్రీలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి అధిపతి బృహస్పతి గురువు. ఈ గురువు యొక్క సంచారము చాలా ప్రభావితం చేస్తోంది ఫలితాలను. అయితే అలాంటి గురువు 5వ స్థానంలో ఉన్నాడు. అంటే 2వ తారీఖున ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అది గోచార రీత్యా మీనరాశి వారికి 5వ స్థానం అవుతోంది. అంటే గురువు యొక్క అనుకూలత ఉంది. ఒక పక్కన ఏలినాటి శని, జన్మస్థానంలో శని సంచారము, ద్వాదశ స్థానంలో రాహువు యొక్క సంచారము ఉన్నప్పటికీ రాస్యాధిపతి యొక్క ప్రభావం బాగా ఉంటుంది. అలాంటి దేవగురువు అనుకూలంగా ఉన్నాడు మీనరాశి వారికి. కాబట్టి శుభయోగాలు బలపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే సమయ స్ఫూర్తితో మీరు పనులు చేయడం మూలకంగా సత్ఫలితాలను పొందుతారు. ప్రారంభించినటువంటి పనుల లోపల విజయము పొందేటువంటి అవకాశము బాగా కనబడుతుంది. అదృష్టము మీకు వరిస్తుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో, పిల్లల యొక్క చదువు విషయంలో, పిల్లల సెటిల్మెంట్ విషయం లోపల మీకు బాగా కలిసి వస్తుంది. సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు సంతానం కలుగుతుంది ఈ మాసం లోపల. ఇకపోతే ముఖ్యంగా విద్యార్థినులకు మంచి ర్యాంకులు వచ్చే అవకాశం కనబడుతుంది. మీరు మంచి ర్యాంకుతో నిలుస్తారు. ఒక పేరు కలిగినటువంటి సంస్థ లోపల మీకు అడ్మిషన్ లభించే అవకాశం కూడాను కనబడుతుంది. ప్రేమ వ్యవహారాలలో అనుకూలత ఉంది. శుక్రుడి యొక్క ప్రభావము మీకు ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ వాతావరణము మీకు సంతృప్తిగా ఉంటుంది. భర్త, పిల్లలు, కుటుంబ పెద్దలు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. కళారంగంలో ఉన్నటువంటి మహిళలకు, సాహిత్యంలో ఉన్నటువంటి మహిళలకు బాగా అవకాశాలు వస్తాయి. ధన లాభము తద్వారా మీకు చేకూరే అవకాశము ఉంది. కుటుంబంలో శుభకార్య సూచనలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. దాంపత్యం లోపల సంతృప్తి ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకు వర్క్ ప్లేస్ లోపల, సంస్థలో మీకు గుర్తింపు లభిస్తుంది. మీరు చేసేటువంటి పనుల లోపల మీరు పెట్టే ఎఫర్ట్స్ను వాటిని పరిగణించడము, వాటికి ఆదరణ లభించడము, ఇలాంటి వాటి మూలకంగా మీకు ప్రమోషను, శాలరీ లోపల పెంపు ఇవన్నీ కూడాను కనబడుతున్నాయి. ఇకపోతే కొత్త పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. శని జన్మస్థానంలో సంచరిస్తున్నాడు.
మీనరాశిలో ఉన్నాడు గనక వ్యాపారస్తులు ముఖ్యంగా అంటే చిన్న వ్యాపారం చేస్తున్నటువంటి మహిళల విషయం మనం చూసినట్టయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకోండి. గురువు యొక్క ప్రభావం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ శని ప్రధానంగా ఆలస్యాన్ని కలిగిస్తాడు, ఆటంకాలను ఇస్తాడు, అనవసరమైనటువంటి ఆందోళనలకు కారకుడవుతాడు. కాబట్టి మీరు పెట్టుబడులు కానీ ఏవైనా కూడాను ఒప్పందాలు చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి. ప్రయాణాలు అయినంత మట్టుకు తగ్గించండి. ప్రయాణాల మూలకంగా లాభమే ఉంది, అయినప్పటికీ మీరు తగ్గించుకోవడము చాలా ముఖ్యము. పెద్దల యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి ఈ మాసం లోపల. ఓవరాల్గా మనకు చూసినట్టయితే మహిళలకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ జూన్ మాసము చాలా గౌరవ ప్రతిష్టలతో ఉంటుంది. మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ఇంటి లోపల శుభకార్యాలు చేస్తారు. శుభప్రదమైనటువంటి మాసం ఓవరాల్గా ఇది. ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా శుభస్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను గ్రహాలు ఇస్తాయి. అయితే దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రధానమైనటువంటి గ్రహములు గురువు, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు, ఇలా ఈ గ్రహములు దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు వాటి యొక్క ప్రభావము నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి మనము పరిహారాలు చేసుకోవాలి. అంటే ముఖ్యంగా మనము పరిహారము అనంటే మనము ఏం చేయగలము అనేటువంటిది కూడాను కర్మకు సంబంధించినటువంటి విషయాలు. ముఖ్యంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేసేటువంటి పని మూలకంగా ఫలితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము చేసేటువంటి పనులను కూలంకషంగా ఆలోచిస్తూ పూర్వాపరాలను క్షుణ్ణంగా తెలుసుకొని ప్రారంభించడము, అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా ఉండడము, ఇలాంటివి చేస్తూనే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము స్తోత్ర పారాయణాలు, పూజలు, జపాలు, దాన ధర్మాలు, ఎవరికైతే అవసరము ఉందో బీదలకు, కూలీలకు, నిమ్న స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు సహాయ సహకారాలు చేయడము, ఇవన్నీ కూడాను పరిహారం కిందికి వస్తాయి. పరిహారము అనగానే మనము జపం చేస్తూ కూర్చోవడం కాదు, అన్నీ కూడాను మనకు పరిహారం కిందికే వస్తాయి. అయినంత మట్టుకు బీదలకు మనం సహాయం చేయడం, చదువుకునేటువంటి విద్యార్థులకు, విద్యార్థినులకు పుస్తకాలు ఇవ్వడం, లేదా వస్త్రదానం చేయడం, వాళ్లకు మంచి సంస్థలో చేర్పించడానికి మనకు తెలిసినటువంటి ఆలోచనను పాస్ ఆన్ చేయడం, సహాయం చేయడం, ఇలాంటివన్నీ కూడాను పరిహారమే. కనుక పరిహారాలు ఈ విధంగా కూడాను మనం చేయవచ్చును. సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలపై మనం మనస్సు నిలుపుతూ అందరికీ సహాయం చేయాలి. తర్వాత దైవభక్తి కొరకై శని ప్రధానంగా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు శనీశ్వరుడి యొక్క మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆ శని ప్రభావం తగ్గుతోంది. నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. నల్లటి వస్త్రము, ఇనుప ముక్క ఇవి దానంగా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఇక గురువు కొరకై గురు ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించండి. పెద్దలను సేవించడము, గురు దర్శనాలు చేసుకోవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, గురు చరిత్రను చదువుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము, ఇవి చేసినట్టయితే మీకు గురువు అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహుకేతువుల ప్రీత్యర్థమై మీరు అమ్మవారిని కొలవండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. గణపతిని నిత్యం కూడాను మీరు కొలవండి.
గణపతి స్మరణ చేయడము, గణపతిని దర్శించుకోవడం మూలకంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలలో ఆలస్యం కానీ ఆటంకాలు కానీ రాకుండా ఉంటాయి. కాబట్టి గణపతిని అమ్మవారిని మీరు పూజించండి. ఇక సూర్య భగవానుణ్ణి కూడాను మీరు ప్రతినిత్యం ఆరోగ్యం విషయమై, ఆరోగ్యమే మహాభాగ్యం గనక మనిషి అన్నీ కూడాను అనుభవించాలి అనంటే మనకు ఆరోగ్యం బాగా ఉండాలి. కాబట్టి గ్రహస్థితితో నిమిత్తం లేకుండా సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు నమస్కారం చేసుకోండి. 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేయండి, అర్ఘ్యప్రదానం చెయ్యండి. తద్వారా సూర్యుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యము మనకు చాలా ముఖ్యమైనటువంటిది అన్నిటికంటే కూడాను. కాబట్టి ఆ సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహము మీకు ఉండాలి. కనుక సూర్యుడికి నమస్కారం చేసుకోండి. వీలైతే సూర్య నమస్కారాలు చేయండి. అది మీకు యోగా విధానంగా సూర్య నమస్కారాలు ఉంటాయి. దాన్ని చేసినట్టయితే ఆరోగ్యము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉంటూ అన్ని విషయాల లోపల కూడాను మీకు ఒక అభివృద్ధి మార్గంలోకి మిమ్మల్ని తీసుకువస్తుంది. కనుక అది చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ, దుస్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పటికీ మిమ్మల్ని ఆ భగవంతుడు అన్ని రకాలుగా రక్షిస్తూ మీకు మంచి ఆలోచనలను ఇస్తాడు. కాబట్టి ఇవి చేయండి. శుభం.